వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సంధ్య, ఆంటీ అంకుల్ ఏమంటున్నారు? ఏమంటారు, పాపం మన హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మీకు చెప్పినట్టే వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాను. నీ మాటల్లో ఒక్కోసారి మ్యాజికే కాదు, మెడిసిన్ కూడా ఉంటుంది. అది మీ అమ్మ నాన్నకి నాకు మాత్రమే తెలుసు. కనిపెట్టినందుకు థ్యాంక్స్. నేను కనిపెట్టడం కాదు, మనం కాశ్మీర్ వెళ్ళుంటే కొన్ని రోజులకు నువ్వే తల్లివయ్యేదానివి, పిల్లల్ని కనిపెట్టేదానివి. అయ్యో, ఇప్పుడు కాకపోతే ఏంటి, కొన్ని రోజుల తర్వాత వెళ్ళొచ్చు అంటున్నాను కదా. ముందు మీరు మీ కాన్సంట్రేషన్ మొత్తం ఆ మలేషియా టీం మీద పెట్టండి, నా మీద కాదు. మా అమ్మ నాన్న ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తుంటారు. ఎలాగోలా మీతో వెళ్ళమని, ట్రిప్ క్యాన్సిల్ చేయొద్దని ఏవేవో చెప్తున్నారు. మనిద్దరం సంతోషంగా ఉండడమే వాళ్ళకి కావాలి. అందుకే కదా నీకిష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారు. ఈరోజు దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. నా మంచి కోరి మీరు చేసిన పెళ్లి వల్లే నా జీవితం ఎంతో తృప్తిగా ఉంది అన్నాను. ఈ మాటలకి ఆంటీ అంకుల్ ఫుల్ ఖుషి అయి ఉంటారే. ఎక్కడా, ఇంకా వాళ్ళకి మనం కాశ్మీర్ వెళ్ళలేదన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. అది దూరం అవ్వాలంటే మన సంతోషాన్ని వాళ్ళు దగ్గర నుంచి చూడాలి. అంటే ఏంటి, వాళ్ళని కూడా కాశ్మీర్ తీసుకెళ్దామా? అలా వస్తే ఇంకా హ్యాపీ, కానీ మనతో వస్తే డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు రారు. అందుకే ఇంటికి రమ్మని చెప్దాం. ఇక్కడికా? అవును సంధ్య, నేను ఆ మలేషియా టీంతో చాలా బిజీగా ఉంటాను. ప్రాజెక్టు పని మీద వేరే వేరే ఊళ్ళు తిరగాల్సి వస్తుంది. నేనలా వెళ్తే నువ్వు ఒంటరిగా ఉండడం కన్నా వాళ్లతో పాటు ఈ ఇంట్లో ఉంటేనే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కదా. వాళ్లకు నువ్వు తోడు, నీకు వాళ్ళు తోడు. ఏమంటావు? సూపర్ అంటాను. అయితే ఆంటీ అంకుల్ని రమ్మని చెప్దామా? మీరెందుకు, నేనే ఫోన్ చేసి చెప్తాను. నో 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 నో, ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి చెప్పాలి. వాళ్ళు రానని కారణాలు చెప్తే కన్విన్స్ చేయాలి, బ్రతిమిలాడి తీసుకురావాలి. ఇవన్నీ డీల్ చేయాలంటే నాలాంటి హీరో ఉండాలి. అవునా హీరో గారు? ఎస్ మై హీరోయిన్. నేనే మా అత్తమామల దగ్గరికి అలియాస్ మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళి మా ఇంటికి రండి అని సాదరంగా ఆహ్వానిస్తాను. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తారన్న నమ్మకం ఉంది. వాట్ యు సే? మీ నమ్మకం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బామ్మ, నీ ఆయుష్ రేఖ బలంగా ఉంది. ఇంకో 10-15 ఏళ్ళు ఏ ఢోకా లేదు. అంటే నా ఆయుష్ కూడా నాలాగే నీ యవ్వ తగ్గేదేలే అంటుందన్నమాట. ఈ ముసల్దాన్ని ఇంకా 15 ఏళ్ళు భరించాలా? నువ్వు భరించడమేంటే? నన్నేమైనా పోషిస్తున్నావా, లేకపోతే నీ డబ్బేమైనా నాకు ఇస్తున్నావా? నువ్వు ఉంటున్నది నా ఇంట్లోనే అని మర్చిపోకు. ఇది నీ ఒక్కదాని ఇల్లే కాదే, నా మనవడిల్లు కూడా అని మర్చిపోకు. అమ్మమ్మా, నువ్వు ఆగు. దివ్య, నీకు స్వామి బాబాయ్ గుర్తున్నారా? సామర్లకోటలో ఉండేవాళ్ళు, మనం సెలవులకు వెళ్లేవాళ్ళం. హా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు బాబాయ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అప్పుడప్పుడు టీవీలో కూడా కనిపిస్తారు కదా. ఒక్క టీవీ ఏంటమ్మా, ఫోనుల్లో, ఎఫ్ఎం రేడియోల్లో అన్నిట్లో మనమే. నోటికొచ్చినట్టు వాగుతుంటే వైరల్ అయిపోతున్నాయి, వ్యూస్ పెరిగిపోతున్నాయి. డబ్బా కట్టుకోవడం చాలు పంతులు. ఒకసారి నా మనవరాలు చేయకుండా చూసి జాతకం చెప్పు. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. కావాలంటే నువ్వు నీ మనవడు చెప్పించుకోండి. మేమెలాగూ చెప్పించుకున్నాం గాని నువ్వు కూడా రా. ప్లీజ్ దివ్య, సరదాగా చూపించుకో.
మన స్వామి గారి టాలెంట్ ఏంటో తెలుస్తుంది కదా. రావే, రూపాయి తీసుకోకుండా జాతకం చెప్తానంటే బెట్టు చేస్తావేంటి? రా లే, రామ్మా కూర్చో. చెప్పండి. ఎడమ చెయ్యి ఇవ్వమ్మా. ఆహా, అమోఘం, అద్భుతం. ధనానికి లోటు లేదు, మాటకి తిరుగులేదు, కష్టాల్లో ఉంటే సాయం చేస్తుంది, స్నేహానికి విలువిస్తుంది. అవన్నీ మాకు తెలిసినవే గాని సంతాన రేఖ ఎలా ఉందో చెప్పండి. సంసారమే వద్దనుకుంటుంటే సంతానం గురించి ఎందుకే ముసల్దానా? నోరు ముయ్యవే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఆ దేవుడే వరంగా ఇస్తున్నప్పుడు వద్దనడానికి నువ్వెవరివి? మీరు చూడండి స్వామి. ఏమిటి వెతుకుతున్నావు? రేఖలకి రెక్కలొచ్చి ఎగిరిపోయినాయా? కాదు బామ్మగారు, దివ్య చేతిలో సంతాన రేఖ కనిపించడం లేదు. సరిగ్గా చూడవయ్యా, మాకదే ముఖ్యం. సంతాన రేఖ లేదు బామ్మగారు. సంతోషం, నాకు కావాల్సింది కూడా అదే. బాబ్జీ, నూరా, నీ చేయి కూడా చూస్తాను. ఇదేంటి బాబ్జీ, రేఖలన్నీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఇంట్లో చక్రం తిప్పాల్సిన వాడు వంటింట్లో గరిట తిప్పుతుంటే గందరగోళం కాక ఇంకే ఉంటుంది. నీ మంచితనమే నీకు శాపం అవుతుంది. అవును, నిజమే. సాధారణంగా నీకు కోపం లేకపోయినా ప్రయత్న లోపం మాత్రం గట్టిగా ఉంది. ఇది కూడా నిజమే. పెళ్ళయి 2 ఏళ్ళు అయ్యింది, అయినా నో మ్యాటర్. మ్యాటర్ అంటే సంతానం అని మా అమ్మమ్మ ఉద్దేశం. ఏడ్చవలేరా జెరిసనాసి. స్వామి, వాడికి సంతాన రేఖ ఉందో లేదో చూడండి. సంతాన రేఖ చాలా బలంగా ఉంది. బాబ్జీ ప్రమాదవశాత్తు తండ్రి అవుతాడు. అప్పటి నుండి ప్రయత్నాలు మారతాయి, పద్ధతులు మారతాయి. దీనికి సంతాన రేఖ లేదంటున్నావు, వీడికేమో బలంగా ఉంది అంటున్నావు. అదెలా కుదురుతుంది? అన్నీ కరెక్ట్ గా చెప్పారు. అదొక్కటే తేడాగా ఉంది. నేను కేవలం రేఖల్లో ఉన్నది మాత్రమే చెప్తాను. మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. అది కాదు బాబాయ్, ప్రమాదవశాత్తు తండ్రి అవటం అంటే ఏంటి? అంటే అనుకోకుండా జరిగే పరిణామాల వల్ల నీకు సంతానం కలగబోతోంది. ఆ? అదెలా? అంటే మీ పెళ్లి జరిగినట్టే పిల్లలు కూడా పుడతారన్నమాట. సంధ్య, సంధ్య గారు, పెళ్ళంటే ఇంట్లో వాళ్ళ సెంటిమెంట్స్ వల్ల తలంచాను కానీ వేరే విషయాల దగ్గర నీ అవ్వ తగ్గేదేలే. సంధ్య గారు, మీరు కూడా చేయి చూపించుకోండి. మీకేం చెప్తారో చూద్దాం. నాకెందుకండి? ఊరికే సరదాకి. బాబాయ్, మా సంధ్య గారు చేయి కూడా చూడండి. రామ్మా. రామ్మా. రండి సంధ్య గారు, వెళ్ళి సంధ్య కూర్చోండి. అమ్మా, నీకు 2 సార్లు పెళ్ళయిందా? అవునండి. మొదటి భర్త దేశ సేవ చేస్తూ అమరులయ్యారు. చనిపోయారా? కానీ నీ రేఖల్లో ఎక్కడా
కనిపించడం లేదు. ఈ రేఖల ప్రకారం చూస్తుంటే రానున్న కాలంలో నువ్వు అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. త్వరలోనే నీ కథ మలుపు తిరగబోతోంది. నువ్వు ఊహించని అతిథి నీ జీవితంలోకి వస్తున్నాడు. కొత్త ప్రశ్నలని, పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించబోతున్నాడమ్మా. సూర్య నుండి దూరం పెట్టడానికి సంధ్య మలేషియాలో ఉందని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సంధ్య వస్తేనే కానీ సూర్య మెంటల్ కండిషన్ సెట్ అవ్వదని డాక్టర్ గారు చెప్తున్నారు. మరేం చేద్దాం అంకుల్? అదే అర్థం కావడం లేదు రాజేష్. సూర్య మాతో మాట్లాడే మాటల్లో సగానికి పైగా సంధ్య గురించే అడుగుతున్నాడు. ఒకే అబద్ధాన్ని మార్చి మార్చి చెప్పడం, మోసం చేయడం చాలా కష్టంగా ఉంది. ఆకాష్తో పెళ్లికి సంధ్య ఒప్పుకోకపోయినా నేను ఆంటీ బలవంతంగా తాళి కట్టించాం. ఈ మధ్యనే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గి దగ్గరైపోతున్నారు. సూర్య జ్ఞాపకాల నుండి సంధ్య మెల్లగా బయటపడుతుంది. ఆకాష్తో ఏ సమస్య లేకుండా కాపురం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో సూర్య బ్రతికే ఉన్నాడని, తిరిగొచ్చాడన్న నిజాన్ని ఎలా చెప్పగలం రాజేష్? కానీ ఎన్ని రోజులు అంకుల్? సూర్యకి తెలియకుండా ఈ నిజాన్ని మనం దాచిపెట్టలేం. అది మాకు కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈ నిజాన్ని సంజయ్కు చెబితే తప్పకుండా సంతోషిస్తుంది. మరి ఆకాష్? ప్రపంచంలో ఏ మగాడు తన భార్య మొదటి భర్త బతికే ఉన్నాడు, తిరిగి వచ్చాడు అన్న నిజాన్ని అస్సలు భరించలేడు. సూర్య బ్రతికే ఉన్నాడని సంజయ్ ఒక్కదానికే చెబితే తను ముందు సంతోషపడినా ఆ తర్వాత ఈ నిజాన్ని ఆకాష్కి చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతుంది. సమాధానం తెలియని ప్రశ్నలతో తను లోపల కుమిలిపోతుంది. పాత బంధాన్ని కొనసాగించాలా లేక కొత్త బంధాన్ని తెంచుకోవాలా అన్న విషయం తనకు అర్థం కాక ఎంతో సతమతమవుతుంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఇలాంటి అగ్ని పరీక్ష ఏ ఇల్లాలికి ఎదురవ్వకూడదు. అడుగడుగునా దేవుడు సంజయ్ జీవితంతో ఆడుకుంటూనే ఉన్నాడు. వసంత కోకిలలా ఆనందంగా పాటలు పాడాల్సిన సమయంలో గొంతు నొక్కి గారడి చేస్తున్నాడు. సంజయ్ జీవితంలో చిక్కుముడి వేసిన వాడే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి రాజేష్. అన్నీ ఆ దేవుడే చూసుకోవాలంటే కుదరదు కదా అంకుల్. ఇంటికి వెళ్ళిన తర్వాత సంజయ్ ఫోన్ నెంబర్ కావాలని, తన గురించి తెలుసుకోవాలని సూర్య మిమ్మల్ని నిలదీస్తే మీరేం చేస్తారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరికే ఇలా నీ ముందు చేతకాని వాడిలా నిలబడ్డాను. అంకుల్, దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. మీరు స్టార్ట్ చేసిన ఈ మలేషియా నాటకాన్ని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం. ఆఫీస్ పని మీద కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెబుదాం. అగ్రిమెంట్ చేసుకుని ఈ జాబ్లో జాయిన్ అవడం వల్ల రిజైన్ చేసి తను రాలేకపోతుందని చెబుదాం. నువ్వు బ్రతుకున్న విషయం తెలిస్తే జాబ్ మధ్యలోనే వదిలేసి వస్తుంది. అలా వస్తే ఆ కంపెనీ వాళ్ళు లీగల్గా కేసు వేస్తారని మనం సూర్యని నమ్మిద్దాం. ఇన్ని అబద్ధాలు చెబితే సూర్య నమ్ముతాడా? నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు అబద్ధాన్ని నమ్ముకోవడం, నమ్మించడం తప్పేం కాదంకుల్.
దివ్య చేతిలో సంతాన రేఖ కనిపించడం లేదు. ఒరే బాబ్జీ, బాబ్జీ, గారెలు తీసుకో. వద్దామమ్మా. వద్దా? మినపగారెలు నీకు ఇష్టం కదరా? ఇష్టం ఉంటే సరిపోదు, తినే మూడు కూడా కావాలి. రోజు నువ్వు కష్టపడి వంట చేస్తున్నావు కదా అని ఈ రోజు నువ్వు ఇష్టంగా తినే గారెలు చేస్తే మూడ్ లేదు బోర్డు లేదు అంటావేంట్రా? తినడానికి మూడేమిట్రా వెర్రి సన్నాసి? ఆకలుంటే సరిపోతుంది. నాకు ఆకలి కూడా లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఏమైందిరా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? స్వామి బాబాయ్తో అనవసరంగా జాతకం చెప్పించుకున్నాం. అతనేమో నాకు సంతానం ఉంది, దివ్యకి లేదు అంటే దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ నవ్వు చూసి నాకేమనిపించిందో తెలుసా? జీవితాంతం దివ్య మనసులో నా మీద ప్రేమ పుట్టదు, నన్ను భర్తగా ఒప్పుకోదు అనిపించింది. నీ మీద కోపం ఉన్న మాట నిజమే గాని ఆ కోపానికి కారణం నేను. అందుకే కదా నీ సమస్యని పరిష్కరించడానికి కంటి ఆపరేషన్ వంకతో ఇక్కడికొచ్చాను. నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా దివ్య మనసులో కోపం తగ్గదనిపిస్తుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ఎన్నో ప్లాన్లు వేశావు. ప్రతి ప్లాన్ వల్ల మా మధ్య దూరం పెరిగిందే కానీ దివ్య మాత్రం మారలేదు. దివ్య మూర్ఖత్వం ఎక్కువై అలా చేస్తోందిరా. నీలాంటి వాణ్ణి దూరం పెట్టి ఎంత పెద్ద తప్పు చేస్తుందో ఇప్పుడు అర్థం కాదు. తప్పు చేస్తుంది దివ్య కాదు, నువ్వు. తగ్గేదేలే అని దివ్యకి ఇష్టం లేకపోయినా మా పెళ్లి చేసావు. పెళ్లికి ముందు కనీసం నవ్వుతూ మర్యాదగా మాట్లాడేది, ఇప్పుడు ఆ రెండూ లేవు, కోపం అసహ్యం తప్ప. అదేంట్రా అలా అంటావ్? పెళ్లికి ముందే దివ్యను ప్రేమించాను అన్నావు కదా. ప్రేమించాను, ఆ ప్రేమతోనే దివ్యని పెళ్లికి ఒప్పించాలనుకుంటే ఈలోపే నీకు కంగారు హడావిడి. అంటే అప్పుడు నీరసం చేసింది, పోతానేమోనన్న భయంతో మీ ఇద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చింది. నీ భయం ఇప్పుడు నా పాలిట శాపమైంది. నన్ను పెళ్లి చేసుకోవటం వల్లే తనకి నచ్చినట్టు బతకలేకపోతున్నానని ఇప్పటికి దివ్య బాధపడుతుంది. దాని బాధ సరేరా, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నాకు ప్రేమించడం తప్ప ఏమీ రావమ్మా. దివ్య నన్ను ఎంత తిట్టినా అసహ్యించుకున్నా నాకు తప్పే కనిపిస్తుంది తప్ప కొంచెం కూడా కోపం రాదు. ఎందుకంటే నా జీవితంలో ప్రేమను పరిచయం చేసింది దివ్య కాబట్టి. నా మనసులో దివ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే కాలేజీ లైఫ్లో జాబ్ చేసేటప్పుడు ఎంతో మంది అమ్మాయిలు ట్రై చేసినా నో చెప్పాను. నిజమైన ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు, కానీ నా కథలో ఓటమే తప్ప గెలుపు కనిపించటం లేదు. తగ్గేదేలే. నీ మాటలు ముందు నేనే కాదురా, ఈ ఫోన్ కూడా విన్నది. నువ్వన్న మాటలే నీ కాపురానికి బాటలు వేస్తాయి. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ ఇల్లే. నాకు తెలీదు అన్నట్టు చెప్తున్నావేంట్రా? ఇది జస్ట్ ఇల్లు కాదు, మా అమ్మ నాన్నల కోసం నేను కట్టించిన డ్రీమ్ హౌస్. అవును నాన్న, వెళ్దాం పద.
లక్ష్మి, శుభమాని మన అబ్బాయి ఇంటికి తిరిగొస్తే ఈ కన్యలతో స్వాగతం చెబుతున్నావా? అవి కన్నీళ్లు కాదు నాన్న, ఆనంద బాష్పాలు. అంతే కదమ్మా? అవునన్నా, రాడనుకున్న కొడుకు ఇంటికొచ్చాడు. కొండంత వెలుగుని తీసుకొచ్చి పండగగా మార్చాడు. పండగ అంటూ గుమ్మంలో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి తీసుకెళ్ళవా? నీ చేత్తో చేసిన స్వీట్లు పెట్టవా? వాడు పేరు చెప్పి మీరు తిందామనా? ఒంట్లో బోల్డంత షుగర్ పెట్టుకొని ఎప్పుడు స్వీట్లు గోలేరా మీ నాన్నకి? నాన్న గురించి నాకు తెలియదమ్మా. తల్లి కొడుకులకి బాగానే తెలిసింది కానీ పండగ పూట రోగాల గురించి మాట్లాడకూడదు, రూల్స్ పెట్టకూడదు. పదండి లోపలికి వెళ్దాం. అంకుల్, మీరు వెళ్ళండి, నాకు చిన్న పనుంది, నేను తర్వాత వస్తాను. అదేంటి బాబు, మాలో ఈ ఆనందానికి కారణమైన వాడివి గుమ్మం వరకు వచ్చి నోరు తీపి చేసుకోకుండానే వెళ్తావా? ఆంటీ, ఈసారి వచ్చినప్పుడు మీ చేతి స్వీట్లే కాదు, వేడి వేడి గారెలు కూడా తింటాను, విత్ అల్లం చట్నీ. అమ్మా, నీ గారెలకి వీడు పెద్ద ఫ్యాన్. ఊరు నుంచి ఎప్పుడొచ్చినా నేను ఎలా ఉన్నానో చూసేవాడు కాదు, గారెలు తెచ్చానా లేదా అని చెక్ చేసేవాడు. నేను మామూలు ఫ్యాన్ కాదురా, ఆంటీ గారెలకి హార్డ్ కోర్ ఫ్యాన్ని. రాజేష్ ఎప్పుడు ఇంతేనమ్మా. బార్డర్లో సీరియస్గా డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా కుళ్ళు జోకులు వేసి నవ్వించేవాడు. వీడి మాటల్లో పడి చాలాసార్లు మీకు సంధికి ఫోన్ చేయడమే మర్చిపోయాను. అవును, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి సంధ్య కూడా వచ్చేస్తుందన్నారు కదా, ఎక్కడ? అబ్బాయి వచ్చి ఇంతసేపు అయింది. చేసిన స్వీట్ తీసుకురా లక్ష్మి.